అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు. మన మహబూబ్ నగర్లో బ్రాహ్మణవాడిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అయితే అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరణ చేయడం జరిగింది. లక్ష్మీదేవిగా అలంకరణ వచ్చేసి 7,77,77,777 రూపాయల 77 పైసలతో ఈ రోజు అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. అండ్ అలాగే అమ్మవారి దగ్గర ఆ 77 పైసలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు నైట్ వరకు కూడా ఇక్కడ వచ్చి అందరు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. నైట్ 10 తర్వాత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మీరు చూడవచ్చు ఎంత రష్ ఉందో. అసలు నిజంగా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇన్ని డబ్బులు పెట్టి చేయడం జరిగింది కాబట్టి పకడ్బందీగా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. పాలమూరులో బ్రాహ్మణవాడిలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించుకోవడం జరిగింది, ఆరాధించడము జరిగింది. గత 6 రోజులుగా ప్రతినిత్యం ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి అలంకరణ ఆరాధనతో దేవాలయం అలరారుతా ఉంది. ఈ రోజున భక్తులందరికీ కూడా సదభీష్టం జరగాలి అంటే వాళ్ళ కోరికలు నెరవేరాలి, దాంతో పాటుగా ధనధాన్య సమృద్ధి జరగాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున మేము మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో 7,77,77,777 రూపాయల 77 పైసల చేత అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించుకోవడం జరిగింది. ఈ 77 పైసలు కూడా మనకు అమ్మవారి ముందర ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఒక పేపర్ మీద కనిపిస్తా ఉన్నాయి. 77 పైసలు కూడా మీకు అద్భుతంగా కనిపిస్తా ఉంటాయి. ఈ రోజున మీరు కావాల్సిన అంటే భక్తులకు ధనధాన్య సమృద్ధి జరగాలి, భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరిగింది. దాంతో పాటుగా నిన్న మొన్న హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి జనాలకందరికీ కూడా సురక్షితంగా ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష శాంతి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా సుఖం జరగాలి, భక్తులందరూ కూడా ఐశ్వర్యంతో ఉండాలి, భక్తులందరికీ కూడా ధనధాన్య సమృద్ధి జరగాలని ఈ రోజున లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా సాయంత్రం నిర్వహిస్తా ఉన్నాం. ఈ లక్ష్మీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, పాల్గొనలేనటువంటి భక్తులందరికీ, దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా లక్ష్మీ ప్రసాదంగా అమ్మవారి యొక్క కాయిన్ ను ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు స్థిర లక్ష్మి ఉండాలి, ధనధాన్య సమృద్ధి జరగాలి అనేటువంటి సంకల్పంతో భక్తులందరికీ కూడా లక్ష్మీ ప్రసాదాన్ని కూడా ఈ సందర్భంగా మేము ఇవ్వబోతా ఉన్నాం. భక్తులందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా తెలియజేసేది అంటే పాలమూరుకే తలమానికంగా, తెలంగాణకే తలమానికంగా ఈ రోజు అద్భుతమైనటువంటి అలంకరణ 7 కోట్లతో, సుమారుగా 7 కోట్లతో ఎక్కడ కూడా చేయలేనటువంటి విధంగా ఈ రోజు పాలమూరులో మనం అలంకరించుకోవడం జరిగింది. భక్తులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అంటే ఈ రోజు ఉదయం నుంచే మేము చూస్తా ఉన్నాం, అనేక ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఇటు కర్నూలు నుంచి, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా తరలి వస్తా ఉన్నారు. ఈ రోజు రాత్రి ఎంత రాత్రి అయినా పర్వాలేదు, రాత్రి అయ్యేంత వరకు భక్తులందరి దర్శనం అయ్యేంత వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. భక్తులందరికీ కూడా చక్కటి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆయా సందర్భాల్లో భక్తులకు కలగాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీమాత్రే నమః.